హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే 100% నేను ఇంకా అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న తనుజ రాము విషయంలో గొడవ ఎవరిది తప్పు ప్లీజ్ కమెంట్ చేయండి. తనుజ రామ్ తింటున్నప్పుడు మాట్లాడడం అయితే వరస్ట్ నిజం చెప్తున్నా. తింటున్నప్పుడు అట్లా మాట్లాడడం తప్పు. రామ్ తినిపిస్తే కూడా తినలే, వద్దురా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా, ఈ మాటలు అనకరా, వద్దురా, నీవు వద్దురా అనడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే చీప్ అనిపించింది. తనుజమును ఉన్న రెస్పెక్ట్ అంతా పోయేలాగా అరుస్తుంది ఆ అమ్మాయి. అయితే నాకైతే అదైతే కరెక్ట్ అనిపించలేదు, రియల్ చెప్తున్నా కరెక్ట్ అనిపించలేదు. తర్వాత పాపం రామ్ తింటుంటే కూడా అట్లా మాట్లాడడం, అంత పెద్దగా రామ్ని అంత అరవడం అయితే నాకైతే కరెక్ట్ అస్సలు అనిపించలేదు. ఎంతవరకు కరెక్టో మీరు కూడా కమెంట్ చేయండి. తర్వాత ఇమ్మాన్యుయల్ చెప్తాడు, తింటున్నప్పుడు వాడు పిల్లాడని అంత మాటలు మాట్లాడుతుంటే ఏమన్నా పడాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్. ఇమ్మాన్యుయల్ మాత్రం సూపర్, నిజంగా రియల్ ఒక జెన్యున్ పర్సన్ అనిపిస్తుంది నాకు ఇమ్మాన్యుయల్ కూడా కొన్ని బ్యాడ్ ఉన్నాయి, నేను కావాలని అంటాను, కానీ కొన్ని విషయాలు చాలా విషయాల్లో సూపర్. 95% సూపర్ విన్నర్ క్వాలిటీ ఉంది ఇమ్మాన్యుయల్కి. ఒక 5% ఇంకా అందరు తప్పులు జరుగుతుంటాయి అట్లా. ఇంకా పాపం ఏడుస్తుంటాడు. రామ్ ఏడుస్తుంటే రిత్తు తీసుకొని పోతుంది. హరీష్ గారు కూడా నిజంగా చాలా మంచిగా, తింటున్నప్పుడు అనకండి, తిన్న తర్వాత మాట్లాడండి, తింటున్నప్పుడు అట్లా అనడం అయితే కరెక్ట్ కాదని భలే చెప్తాడు. నాకైతే హైలైట్ అనిపించింది నిజంగా. అరవడం ఎంతవరకు కరెక్ట్ అని సంజనతో మాట్లాడుతుంటాడు. ఇదైతే సూపర్. రామ్ అయితే సారీ ఇమ్మాన్యుయల్ రాముడు అంటాడు, నేను ఆమె అసిస్టెంట్నా, ఎందుకు అట్లా చేస్తుందని అంటారు. ఇంకా అప్పుడు తనుజ మాట్లాడితే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ ఫ్రెండ్స్.